వెల్కమ్ టు ప్రిజ్ఞా వెరైటీస్ వ్లాగ్. ఇది వచ్చేసి నేవీ డే పార్ట్ 2 మాట. ఫిబ్రవరిలో కూడా ఒక ఈవెంట్ ఉంది అని చెప్పాను కదా, అది వచ్చేసి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీస్లో మిలాన్ 2024 టీజర్ను రిలీజ్ చేశారు. ఈ ఇయర్ ఫిబ్రవరిలో మిలాన్ మారిటైమ్ ఫ్లీట్ రివ్యూను కూడా నిర్వహిస్తారంట. దాదాపుగా 50 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయంటున్నారు. ఇంకా ఈ వీడియోలోకి వస్తే, పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధభూమిని కల్పించింది. అత్యాధునిక యుద్ధ నౌకలు, విమానాలు గర్జించాయి. శత్రువులపై చాకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలు అబ్బురపరిచాయి. హ్యాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ యుద్ధ విమానాలు, బాంబుల దాడి వంటివి అబ్బురపరిచేమాట. తీరంను రక్షించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ సమర్థవంతంగా నిర్వహించే హ్యాక్ ఏఎల్హెచ్ హెలికాప్టర్లు విన్యాసాల ప్రదర్శనకు వచ్చాయన్నమాట. ఐఎన్ఎస్ శివాలిక్, రన్ విజయ్, ఢిల్లీ యుద్ధ నౌకలపై హెలికాప్టర్స్ ల్యాండింగ్ ఒళ్ళు గగుర్పాటికి గురిచేసింది. మార్కోస్ మెరైన్ కమాండోస్ ధైర్య సాహసాలు, పారాషూట్ బలగాల ఆత్మస్థైర్యం హైలైట్గా నిలిచాయి ఈ ప్రదర్శనల్లో. ఇంకా ఈస్టర్న్ వెస్టర్న్ సదర్న్ కమాండ్లో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు నావికాదళం ముఖ్య స్థావరమైన వైజాగ్లో గవర్నర్ సమక్షంలో తమ శక్తి సామర్థ్యాలను ఈఎన్సీ ప్రదర్శించింది. మూడు వైపులా సముద్రం ఉండే భారతదేశ రక్షణలో అత్యంత కీలకం మన నావికాదళం. 1971 కరాచీ హార్బర్పై జరిగిన దాడి, పాక్పై విజయోత్సవాలను గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ 4న నేవీ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఒకేసారి 20 యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ ఆకాశమై హద్దుగా సత్తా చాటుతుంటే, మరోవైపు 10 యుద్ధ విమానాలు సముద్రంలో మేము సైతం అంటూ ప్రదర్శన చేశాయి. శత్రువులపై దాడులే కాదు, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించే విన్యాసాలు కూడా చాలా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు ప్రతి ఏడు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది చాలా దూరం నుంచి అయితే కూడా వస్తూ ఉంటారు. నగర ప్రజలతో పాటు ప్రజలందరూ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఆ వేడుకలను చూడటానికి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే సాగిపోయింది ఆ ఈవినింగ్ మాత్రం. ఈ నేవీ డేని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి సమక్షంలో అయితే నిర్వహించారు ఈ ఏడు మాత్రం. ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, ఫ్లాగ్స్ అవి ఎలా తీసుకొస్తున్నారో చాలా ప్రౌడ్గా అనిపించింది కదా చూడగానే. ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో కదా, మనకు అవి చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి కదా. ఇంకా అక్కడ మన కళ్ళతో రియల్గా చూస్తే మాత్రం ఇంకా బాగుంటుందంట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి గైస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి, కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రిజ్ఞా వెరైటీస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.